రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సువార్త రక్షణ తీర్మానం. సువార్తను బట్టి పౌలు దేవుని కుమారుని వశమైపోయాడు. ప్రతి విశ్వాసి తనను తాను దేవుని కుమారునికి లోబరుచుకోవాలి. ఎందుకని? సువార్తను బట్టి, యేసుక్రీస్తులో లభ్యమయ్యే గొప్ప రక్షణను బట్టి. పాపం, మరణం, నరకం నుండి విడుదల పొందుతాం. కాబట్టి ఒక వ్యక్తి తాను పాపానికి బానిసను, మరణించబోతున్నాను, దేవునికి లెక్క అప్పగించాలి అని గుర్తించినప్పుడు తక్షణమే ఈ పనులు చేయాలి. లేని పక్షంలో అతడు లేదా ఆమె అవివేకులే. దేవుని కుమారునిలో లభించే రక్షణను అంగీకరించకపోవడం, దేవుని కుమారునికి తనను వశపరుచుకోకపోవడం, దేవుని కుమారుని సువార్త పక్షంగా సేవ చేయకపోవడం. పౌలు 9వ వచనంలో ఆత్మయందు సేవించుచున్న దేవుడు అనే మాటలు వినియోగించాడు. ఇంతకు సేవ అంటే అర్థమేమిటి? గ్రీకు భాషలోని లాట్రియో అనగా కూలీకి పని చేయడం, డబ్బు ఇచ్చి పని చేయించుకోవడం అని అర్థం. ఇందులో 3 విషయాలు గమనించండి. 1, విశ్వాసి సేవను యేసుక్రీస్తు తన రక్తంతో కొన్నాడు. 1 కొరింథీ 6:19-20, మత్తయి 10:28, ఫిలిప్పీ 2వ అధ్యాయం 5-8. రెండోది, విశ్వాసి దేవునికి తన సేవ అచ్చి ఉన్నాడు. ఒకసారి తాను సువార్తకు లోబడిన తరువాత ఇక వేరే ఆలోచన లేనేలేదు. అతడు శ్రద్ధగా క్రీస్తు పని చేసి ఆయనను సేవించాలి. గలతీ 6:2. మూడో ఆప్షన్, విశ్వాసి తన ఆత్మలోను శరీరంలోను దేవుణ్ణి సేవించాలి. ఆత్మ శరీరాన్ని నియంత్రిస్తుంది. ఆత్మ ఏమి చేస్తుందో శరీరం అదే చేస్తుంది. కనుక ఆత్మలో దేవుణ్ణి సేవించే విశ్వాసి శరీరంలో కూడా సేవిస్తున్నట్టే. ఒక వ్యక్తి ఆత్మ సరిగ్గా ఉంటే అతని శరీరం కూడా సరిగ్గా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి మనసులో ఆందోళనగా ఉన్నాడనుకుందాం. అతడు కృంగి, నిరాశలో, నిస్పృహలో ఉన్నాడు. కానీ అతని ఆత్మ బలంగా ఉంటే అతడు తేరుకొని అతడి భావోద్వేగాలను నియంత్రించుకొని అధిగమిస్తాడు, విజయవంతంగా జీవిస్తాడు. అలా కాకుండా అతని ఆత్మ బలహీనమైతే ఏమి చేస్తున్నా డీలా పడిపోతాడు, తన మీద తానే జాలిపడతాడు, సనుగుతూ ఉంటాడు, ఓటమి పాలవుతాడు. కొన్నిసార్లు ఇలా రోజులు వారాలు నెలలుగా కొనసాగుతాయి. అతడు లేక అణిగారిపోయి ఉంటాడు. దానికి కారణం అతడి ఆత్మ బలహీనం. సువార్త పౌలును ప్రార్థించేలా పురికొల్పింది. పౌలు నుంచి విజ్ఞాపనకర్త ఎప్పుడు ఇతరుల కోసం ప్రార్థించేవాడు. ఇక్కడ 2 విషయాలు గమనిస్తాం. 1, తాను ప్రార్థించడానికి దేవుడే సాక్షి అంటున్నాడు. పౌలు కేవలం ప్రార్థనను గూర్చి మాట్లాడలేదు. ఇతరులతో వారి కోసం ప్రార్థిస్తున్నట్టు మర్యాద కోసం చెప్పలేదు. ప్రార్థించినట్టు నటించలేదు. కొన్ని నిమిషాలు మత సంబంధమైన ప్రార్థన ప్రక్రియలో పాల్గొనలేదు. పౌలు అక్షరాల ప్రార్థించాడు. ఇతరులను బలపరిచి సాయం చేయమని దేవునికి ప్రార్థించాడు. పౌలు దేనికోసం ప్రార్థించాడో తెలుసుకోవాలంటే ఎఫెసీ 3వ అధ్యాయం 19-21 చూడండి. మనం ప్రతిరోజు దేవుని కోసం ప్రార్థించాలని యేసు ప్రభువు చెప్పాడో తెలుసుకోవాలంటే మత్తయి 6వ అధ్యాయం 9-13 చూడండి. ఈ 2 భాగాలను కలిపి చూస్తే మనం ప్రతిరోజు మన కోసం, ఇతరుల కోసం ఏ విషయాలు ప్రార్థించాలో తెలుసుకుంటాం.
కీర్తన 5:3, 55:17, 119, 147, లూకా 2:36, అపోస్తల కార్యాలు 10:2, మొదటి తెస్స 3:10, మొదటి తిమోతి 5:5తో పోల్చండి. రెండవది, తనకు పరిచయం లేని సంఘాల కోసం, విశ్వాసుల కోసం కూడా పౌలు ప్రార్థించాడు. రోమ్ నగరంలోని విశ్వాసులు కొంతమందే పౌలుకు తెలుసు. వారిలో చాలామందిని తానెప్పుడూ చూడలేదు. తనకు వారు బొత్తిగా తెలియదు. అయినా ఆ సంఘం కోసం ప్రార్థించాడు. మనం ఏం చెయ్యాలి అనే విషయం లేఖనాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరి కోసం మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం మన ప్రార్థనలు కొద్ది నిమిషాలకు మన బంధువులు అయిన వారికి పరిమితం కాకూడదు. ఈ కింద రిఫరెన్సులు చూడండి. పౌలు ఆకాంక్ష, సువార్త, సాక్ష్యము, సౌవార్తీకరణ, పరిచర్య. రోమ 1:10-13 చూసుకుందాం. వ్యక్తిగతంగా ప్రజలను సంధించేలా సువార్త పౌలును పురికొల్పింది. పరిచర్యను, సువార్త ప్రకటించే పనిని పౌలు ఇతరులకు వదిలిపెట్టలేదు. తానే వ్యక్తిగతంగా ఆ పనిలో చురుగ్గా పాల్గొన్నాడు. సువార్త ప్రకటించడానికి ప్రపంచ ముఖ్య పట్టణానికి కొనిపొమ్మని దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. తను ఎంతటి తపిస్తున్నాడంటే ఎట్టకేలకు రోమ్లో సువార్త ప్రకటించాలనే తీవ్రమైన పట్టుదలతో ఉన్నాడు. విశ్వాసులకు ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వాలని ఆశించాడు. ఈ వచనాన్ని కొందరు అపార్థం చేసుకొని ఆత్మవరాలు మనుషుల ద్వారా ఇతరులకు సమకూడతాయని భావించి దీనికి హస్త నిక్షేపణ సాధనంగా వినియోగిస్తారు. అయితే ఇక్కడ పౌలు చెబుతున్న మాటలు జాగ్రత్తగా గమనించాలి. దాని ఫలితంగా వారు విశ్వాసంలో స్థిరపడాలని వివరిస్తున్నాడు. రోమ 12:6-8 పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాలని కొందరు పొరబడుతుంటారు. ఇక్కడ పౌలు చెబుతున్నది దేవుని కృపను గూర్చిన సత్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనిషికి వెల్లడించిన ఆత్మీయ ఆశీర్వాదాలు. రోమ్లో ఉన్న విశ్వాసులకు సువార్త సత్యాలు బోధించాలని పౌలు తహతహలాడుతున్నాడు. దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలు తనలో పొంగి పొర్లుతున్నాయి. దేవుని ఆశీర్వాదాలనే వరాన్ని విశ్వాసులతో పంచుకోవాలని అతడు తపన చెందుతున్నాడు. తాను ఇవ్వడమే కాదు, వారి నుండి పొందాలని కూడా ఆశించాడు. వారు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందాలి, తాను ఆదరణ పొందాలి. మరో మాటలో చెప్పాలంటే ఇవి ఇచ్చి పుచ్చుకోవడం లాంటిది. పొందకుండా మనం ఎన్నడూ ఇవ్వలేం, అది అసాధ్యం. ఏమి ప్రతిగా పొందకుండా దేనిని ఇతరులకు అందించలేం. బోధకులు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. కేవలం పుచ్చుకోవటం అనేది గొప్ప తప్పు. నిజమైన బోధకులు, వాక్య సేవకులు తమను తాము దారపోసుకుంటూనే ఆధ్యాత్మిక దీవెనలు పొందుతారు. అంటే ఆత్మీయ దీవెనలు పొందుతారు. ఒకరి నుండి మరొకరికి జీవం పొంగి ప్రవహిస్తుంది. క్రీస్తు ప్రేమను గూర్చిన జ్ఞానాన్ని ప్రతి విశ్వాసీ సహవాసానికి అందించాలి. మన మీద ఎంత తీవ్రమైన ఆక్షేపణ మనలో ఎంతమందిమి ఇతరులకు సువార్త ప్రకటించాలని తహతహ చెందుతున్నాం. మనలో ఎంతమందికి సువార్త అంటే బాగా తెలుసు? ఎంతమందిలో నుండి దేవుని వరాలు, ఆశీర్వాదాలు పొంగి పొర్లుతున్నాయి? ఎఫెసీ 1:3, 2 తిమోతి 2:24-25, 1 పేతురు 5:2-3 చూడండి. దేవుని ఆత్మ సంబంధమైన వరం విశ్వాసిని స్థిరపరుస్తుంది. స్థిరత అంటే బలపరచడం.
కుదుటపరచడం, నియమించడం, గట్టిగా బంధించడం. ఇతర విశ్వాసులతో కలిసి ఆదరణ పొందాలని పౌలు ఆశించాడు. ఆదరణ సంపార కలియో అనగా బలపరచడం, కలిసి ఆదరణ పొందడం. పౌలు రోమా విశ్వాసులకు బోధించి బలపరచడమే కాదు, తాను కూడా వారి నుండి నేర్చుకొని బలపడాలని ఎంతో ఆశించాడు. మనం దేవుని వాక్యంలో స్థిరంగా పాతుకుపోవాలి. కొలస్సీ 2:7, 2 తెస్స 2:17. పౌలు వారి మధ్య ఫలం పొందాలని ఆశించాడు. విశ్వాసి జీవితంలో పొందవలసిన ఫలం చూడండి. ఆత్మ ఫలం 1 అధ్యాయం 13, నీతి ఫలం రోమా 6:21, ఫిలిప్పీ 1:11, పరిశుద్ధత రోమా 6:22, ఆత్మ ఫలం క్రైస్తవ సౌశీల్యత అనే ఫలం గలతీ 5 అధ్యాయం 22, 23, కానుకలు కొలస్సీ 4:17, స్తుతులు హెబ్రీ 13:15, సత్కార్యములు కొలస్సీ 1:12. పౌలు విశ్వవ్యాప్త దర్శనం గమనించండి. రోమ్ పౌరులలోనూ ఇతరులైన అన్యజనులలో ఫలం పొందాలని ఆశించాడు. ఈరోజు దేవునికి ప్రపంచ దర్శనం కలిగిన స్త్రీ పురుషులు, యువతీ యువకులు కావాలి. యోహాను 4:35, మత్తయి 9:37, లూకా 10:2, గలతీ 6:9.